టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ల పట్ల అర్థం కావటం లేదు. నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరూ ఉన్నారు కదా. ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పటివరకు లోకేష్, తర్వాత యథారాజ తథా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ల మీద పడి ఏడుస్తున్నారేంట్రా మీరంతా కూడా. ఇక అంతకంటే బతుకు లేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడు పేడ్చారు ఆ రోజు. ఈ రోజు ఇక్కడున్నది ఆడవాళ్లు కదా, వాళ్ళకి భర్తలు లేరా, పిల్లలు లేరా? వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇంత హీనంగా మనిషి జాతిన మీరు? అసలు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల. మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచలా. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు, అన్ని పార్టీలతో కూడా. అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు? నువ్వేంటి అసలు? మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా? ఎందుకు ఈ విధంగా? నీకు అక్కలాంటిది కదా రోజా అంటే. అలాంటి ఆమె మీద అటువంటి పనికిమాలిన నిందలేస్తావా? వేస్తే లోకేష్ సంతోషిస్తాడనుకున్నావా? నీకేమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా? నువ్వు చేసే పనే ఎదవ పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు. మీ నాన్నకి నీతిమంతుడని పేరుంది. మరి ఆ రోజు ఆయనేమి సంపాదించుకోలే అక్రమంగా అన్యాయంగా. కానీ ఈ రోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా. ఇసుకేమిటి? అన్ని రకాల వ్యాపారాలు చేస్తా ఉన్నావు. మైన్స్ ఏంటి? ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మీ విలువను పోగొట్టుకుంటున్నారు, మీ సంస్కారాలను బయట పెట్టుకుంటున్నారు. రేపు ప్రజలంతా కూడా చీ అని మిమ్మల్ని రేపు ఎలక్షన్లో మిమ్మల్ని బయటకు తరిమి కొట్టరా? ఇప్పుడేదో తాత్కాలికంగా అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఏంట్రా? దరిద్రపు సంస్కృతి. మీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పోయాక ఎంత భ్రష్టు పట్టిందంటానికి మీలాంటి కుక్కమూతి పిందులందరూ రావటమే. అదేవిధంగా మీ నాయకుడే అట్లా తయారయ్యాడు. మీ చిన్న నాయకుడైతే ఇక వరెస్ట్ ఫెలో. ఆయన మాట్లాడే అసలు ఆయన చేయిస్తున్నంత ఆయనే. అందరి మీద కూడా ఆయన ఈ విధంగా ప్రేరేపిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అని రాష్ట్రాన్ని ఒక ఎట్లా రావణ కాష్టంలాగా మార్చారు కదరా మీరు. ఒక్కసారి జనం దగ్గరికి వెళ్ళండి, ఎలా ఉమ్మేస్తున్నారు మీ ముఖాలు తెలుస్తుంది మీకు. ఇవన్నీ కూడా మర్చిపోయి తాత్కాలికంగా అధికారంలో ఉన్నాం, పోలీసులు మా చేతిలో పెట్టుకున్నామని విచ్చలవిడిగా ఇలాంటి మాటలు మాట్లాడితే అది మీకు ఎంత బెడ్స్ కొడుతుందో మీకు అది అర్థం కావట్లేదు. మరి స్త్రీలను గౌరవించడం అనేది ఇదే సంస్కృతి, తెలుగు వాళ్ళ సంస్కృతి. అలాంటి సంస్కృతులు మర్చిపోయినటువంటి కుసంస్కారులు మీరు. ఇలా హీనమైనటువంటి భాషతో ఒక స్త్రీని, ఆమె ఎంత మహానటి, ఒకప్పుడు సినిమాలో ఒక అఖండమైన ప్రధానమైన హీరోలందరితో కూడా నటన చేసినటువంటి గొప్ప నటీమణి కదా. ఆమె దురదృష్టం కొద్ది రాజకీయాల్లోకి వచ్చారో మరి. అలాంటి ఆమె పాపం అడుగడుగునా మాటలు పడుతూనే ఉన్నారు. మరి కానీ ఇలా మాట్లాడి మీరు పలచనవుతున్నారు తప్ప ఆమెకేమీ కాదు. మరి సామెత ఉంది కదా, సింహం పోతుంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి, నేను పోతుంటే. అట్లాగే ఆమె దులిపేస్తే మీరెంత చెప్పండి మీరు. అందువలన అట్లా పెద్దవాళ్ళని ఈ విధంగా హీనమైన భాషతో మాట్లాడి మీ దరిద్రపు సంస్కారాలను బయట పెట్టుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఫైల్ దాఖలు కేసు కావచ్చు, ఆ తర్వాత అటవీ భూములు ఆక్రమించి ఇల్లు కట్టారు అనే కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధార్ ద్వారా చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పెట్టిన లెక్కర్ స్కామ్ కేసు కూడా ఆధారాలు మీరు ఇంకెవరి గురించి అయినా అడగండి, ఆవిడ గురించి అడిగి నా స్థానం ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి. ఏంటంటే సారీ, మిథున్ రెడ్డి అరెస్ట్ అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి.
దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? సారీ ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. మీ యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేశారని తేలిపోలేదేమి. ఇట్ అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. లేదు, అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది. బట్ జస్ట్ 1-2 days మా పని మేము చేసుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అంత ఇంకేమనుకో. అరెస్ట్ అయిన చెప్పు మాట్లాడుకుందాం. కేస్ స్టడీస్ కాదండి, యాక్చువల్గా దీని గురించి కూడా ఒక మేధోమథనం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక సందర్భంలో సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆధారాలు మీరు ఇంకెవరి గురించి అయినా అడగండి, ఆవిడ గురించి అడిగి నా స్థానం ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి. ఏంటంటే సారీ, మిథున్ రెడ్డి అరెస్ట్ అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగ చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? సారీ ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. మీ యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేశారని తేలిపోలేదేమి. ఇట్ అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. లేదు, అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది. బట్ జస్ట్ 1-2 days మా పని మేము చేసుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అంత ఇంకేమనుకో. అరెస్ట్ అయిన చెప్పు మాట్లాడుకుందాం. కేస్ స్టడీస్ కాదండి, యాక్చువల్గా దీని గురించి కూడా ఒక మేధోమథనం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక సందర్భంలో సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం పరిగణలోకి